అందరికీ మరణాత. శరీరానుసారులు, ఆత్మానుసారులు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీరముననుసరించి జీవింతురు, ఆత్మానుసారులు ఆత్మననుసరించి జీవింతురు. శరీరానుసారుల మనస్సు ఎల్లప్పుడూ శరీర క్రియల వైపు అనగా ఈ లోక ఆశల తట్టు, లోక భోగాల తట్టు ఆకర్షించబడతారు. ఈ లోక కార్యాల వైపే మొదటి స్థానమిస్తారు. లోక క్రియలకు, లోక ఆకర్షణలకు మొదటి స్థానమిస్తారు. ఆత్మానుసారులు దేవుని కార్యాల తట్టు, దేవుని సన్నిధి తట్టు మనస్సు నిలుపుతారు. దేవునికి మొదటి స్థానం ఇస్తారు. దేవుడు తర్వాతే ఏదైనా, దేవుని సన్నిధి తర్వాతే ఏదైనా అన్నట్టు జీవిస్తారు. శరీరానుసారంగా నడుచుకోవడం వల్ల దేవునికి విరోధులవుతారు. ఎలాగంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అని వాక్యం సెలవిచ్చుచున్నది. కనుక దేవునికి మనం విరోధంగా ఉండి దేవునితో మనం వైరం తెచ్చుకొని మనం సాధించేది ఏమీ ఉండదు. మనకు ఏమీ లాభం ఉండదు. ఏమున్నా ఈ లోకంలో బ్రతికినంతకాలమే. కనుక దేవునితో వైరం మనకు వద్దు, దేవునితో విరోధం మనకు వద్దు. దేవునికి మనం కాకపోతే ఇంకొకరు, కానీ మనకు ఆయన కాకపోతే వేరే మార్గం లేదు, వేరే గతి లేదు. కనుక శరీరానుసారంగా కాకుండా దేవునికి ఇష్టలైనట్టుగా ఆత్మానుసారంగా నడుచుకుందాం. ఎవని మనస్సు నీ మీద అనుకుననో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదునని వాక్యం సెలవిచ్చుచున్నది. కనుక మన మనస్సు ఆయన మీద ఆనుకునేటట్టుగా, మనము ఆయన మీద ఆనుకునేటట్టుగా, మనము ఆత్మానుసారులుగా జీవించినట్లయితే మనము దేవునికి స్నేహితులమవుతాం. రేపు రెండవ రాకడలో ప్రభు రానయ్యున్నారు. ఎవని క్రియలను బట్టి వానికి నేను జీతం ఇస్తానని ప్రకటన గ్రంథంలో సెలవిచ్చుచున్నారు దేవుడు. కనుక మంచివాడిని మంచివాడిగానే ఉండనిమ్ము, చెడ్డవాడిని చెడ్డవాడిగానే ఉండనిమ్ము. ఎవని క్రియలను బట్టి వానికి జీతం నేను ఇస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనము ఆత్మానుసారంగా నడుచుకొని, దేవునికి ఇష్టలైన బిడ్డలుగా నడుచుకొని, ఆయన కొరకు ఎదురు చూస్తూ రేపు రెండవ రాకడలో సిద్ధపడి రాకడ మేఘమెక్కగలిగే ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. మరణాత.